ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసిని ఆరాధిస్తే విష్ణువు సంతృప్తి చెందుతారని చెబుతారు. అందుకే శ్రీ వైష్ణవారాధనలో తులసిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చివరకు నైవేద్యం నివేదించేటప్పుడు కూడా అందులో తులసి ఆకుల్ని వేస్తారు. ఇంతటి పుణ్యప్రదమైన తులసిని వినాయకుడి పూజలో వాడకూడదు అని చెబుతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. లక్ష్మీదేవి ఒక శాపం వల్ల భూలోకంలో వృషధ్వజుడు అనే రాజుకు తులసిగా జన్మిస్తుంది. మానవ జన్మ ఎత్తిన ఆ అమ్మకు విష్ణువంటే ప్రేమ పోలేదు. ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువునే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఈ జన్మ ఎత్తేందుకు ఒక కారణం ఉంది, కాబట్టి నువ్వు కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠం వెళతావు అని చెబుతాడు. ఈ మాట వినగానే తులసి కన్నీరు మున్నీరవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు తులసితో, నువ్వు ఈ జన్మలో కూడా విష్ణువు అంశ కలిగిన వ్యక్తినే పెళ్లాడతావు అని వరమిస్తారు. దీంతో తులసి సంతోషిస్తుంది. ఆ విష్ణువు అంశ కలిగిన వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉన్నాడో అని చాలా ఆలోచిస్తూ ఆ వ్యక్తి కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఒకరోజు వినాయక చవితికి ఋషులందరూ వినాయకుడి ప్రతిమను తయారు చేసి ఆయన్ను ఆరాధించడం మొదలుపెడతారు. శుక్లాంబరధరం అనే శ్లోకంతో ప్రార్థన మొదలు పెడతారు. అందులో విష్ణుం శశివర్ణం అనే వాక్యంలో విష్ణుం అనే మాట తులసి చెవిన పడింది. విష్ణుం అంటే విష్ణు వ్యాపకమైన శక్తి అని అర్థం. విష్ణువైనా గణపతి అయినా ఒకే శక్తికి భిన్నమైన రూపాలని అర్థం. కానీ తులసి మాత్రం విష్ణుం అని వినగానే గణపతే విష్ణువు అంశ అనుకుంటుంది. వెంటనే వెళ్లి వినాయక విగ్రహాన్ని కౌగిలించుకోబోతుంది. ఋషులందరూ ఆమెను వారిస్తున్నా వినిపించుకోదు. వినాయకుడు కూడా ఆమె ముందు ప్రత్యక్షమై, అమ్మా, నువ్వు చేస్తోంది తప్పు అని చెబుతారు. కానీ ఆమె వినదు. దీంతో వినాయకుడికి ఆగ్రహం వస్తుంది. మీరే నా పతి అని చెప్పి తులసి వినాయకుడి మెడలో హారం వేస్తుంది. దీంతో వినాయకుడు ఎంత వారించినా వినకుండా, నువ్వు నా మెడలో హారం వేస్తావా, రాక్షసులాగా ప్రవర్తిస్తావా, రాక్షసుడే నీకు భర్తవుతాడు అని శపిస్తాడు. వెంటనే ఆమె జరిగిన పొరపాటు గురించి తెలుసుకుంటుంది. కన్నీరు మున్నీరవుతుంది. ఆమె విష్ణువును చేరుకోవాలనే ఆతృతలో అలా చేసిందని, ఆమెను క్షమించమని ఋషులు వినాయకుడికి చెబుతారు. దీంతో వినాయకుడు శాంతించి, ఇక మీదట నువ్వు ఎప్పుడు తులసిమాల రూపంలో విష్ణువును అలంకరించుకుని ఉండు అని వరమిస్తారు. అప్పుడు తులసి వినాయకుడితో, స్వామి, దయచేసి మీ పూజలో కూడా నన్ను భాగం చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, వినాయక చవితి పూజలో మాత్రం తులసిని వాడవచ్చు, మిగిలిన రోజుల్లో తులసిని నా పూజలో వాడడం దోషం అని చెబుతారు. ఇది నేటి పరమార్థం. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.